తీసుకోండమ్మా, డబ్బులొద్దు, ఊరికినే తీసుకో. మహానటి అమ్మగారిని చూస్తేనే చాలనుకునేవాణ్ణి. ఆ పోలికలతో ఉన్న మిమ్మల్నైనా చూడగలగటం నా అదృష్టం. మీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా అమ్మా? ఒక మహానటి స్టేజ్ దిగి వచ్చి పుచ్చకాయ ముక్క కావాలంటూ నన్ను అడగటమే నాకెంతో ఆనందం. తీసుకోండమ్మా, తీసుకోండి. వస్తానమ్మా. పుచ్చకాయలో 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 పుచ్చకాయ. అమ్మా, ఆకలంటే ఏ రూపంలో అన్నం పెట్టావా? కడుపు నొప్పి దాహం తీర్చావా? అమ్మా, అమ్మా. రై, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. లెఫ్ట్ టు రైట్ కార్ పాసం తీసుకో. అది లైట్ అట్టయ్యా. ఏం చేస్తున్నా ఇక్కడ? ఆర్టిస్ట్ పొజిషన్ చెప్పండి. రెడీనా? రెడీ. అద్భుతం. చేతులతో చందమామను పట్టుకున్నట్టుగా ఉంది. అబద్ధం కాదు, నిజం. గులాబీలు జిలేబీల సారంతో ఈ ముఖాన్ని తీర్చిదిద్దిన బ్రహ్మకి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ పైన నాకు నేను చెప్పుకోవాలి. ఎందుకో? ఎందుకంటే ఎంత అందాన్ని సొంతం చేసుకున్న అదృష్టవంతుణ్ణి నేనే కాబట్టి. ఏంటిది? ఒకరి కళలో ఒకరు చూసేసుకుంటున్నారు. రిహార్సల్స్ తీయబోయే సీన్ ని రిహార్సల్స్ చేసి చూపిస్తున్నా. చేసిన రిహార్సల్స్ చాలు, ముందు సీన్ లోకి రా. చెప్పండి. పండక్కి బొమ్మ రిలీజ్ అయిపోవాలా, దానికి నువ్వు రెడీ అయిపో. పండక్క ఏ కాదా? ఎందుకు కాదు? అయిపోతుంది, అయిపోతుంది. ఏం కుమార్? కష్టం మంజరి. కష్టమా?
అవును సార్, ఆ టేస్ట్కి తగ్గట్టుగా స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు. ఇక అవి ఏం పెట్టుకోకు. స్క్రిప్ట్ ఉన్నదున్నట్టుగా తీసి బొమ్మ పండక్కి ఇచ్చేయి. లేదంటే 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 చెప్పండి, మొహమాటం దేనికి? లేదంటే లేదంటే కట్ అని చెప్పడం మాకు వచ్చు. నీకన్నా గట్టిగా అరుస్తాను. అరిచాననుకో బొమ్మ 3 రోజుల్లో ఫినిష్. అప్పుడు పండగ దాకా దేనికి? రేపు డిసెంబర్ 31కి అర్ధరాత్రి ఆటతో బొమ్మ రిలీజింగ్ అయిపోద్ది. ఆలోచించుకో. ఏం బెదిరిస్తున్నారా? బెదిరియడంలే, అదిలిస్తున్నాను. అవతల తలనొప్పి ఎవరో చాలా ఉన్నాయి. అవన్నీ ఓ కొలిక్కి తెచ్చుకోవాలంటే ముందు ఈ బొమ్మ కావాలా? ఆ, ఏమైంది సార్? ఏమైందంటే ఏడు సేపర్ మంజరి శివరాక సెట్ నుంచి ఫైనాన్స్ లేకుండా పోయింది. ఏమైంది? ఆ బాబురావు గారు ఏమన్నారు? యామండానికి ఆడసలు ఉంటే కదా. అంటే అంటే ఏటుంది? సురభి సావు కేసులో ఇరుక్కుని పెద్ద మంచి పూరగా దివాలు తీసినాడు. అడ్రస్ గల్లంతైంది. ఎక్కడున్నాడో ఏమిటో, అసలు ఉన్నాడో లేడో ఎవరికి తెలియట్లేదు. దాంతో ఆ సురబిల్లు కొనుక్కున్నాడు చూడు, ఫైనాన్సర్ పర్వతాలు. ఆ నట్టుకుంటే పండక్కి బొమ్మిస్తానని ఒట్టయ్యి ఫైనాన్స్ ఇస్తానన్నాడు. సరే అన్నాను. ఓస్ ఇదా సంగతి? అదే మరి. అయిపోతుంది. పండక్కి వారం రోజుల ముందుగానే సినిమా రిలీజ్ అయ్యేట్టు చూసే పూచి నాది. సరేనా? ఉమ్. వన్ మినిట్. కుమార్, చెప్పు. ప్రొడ్యూసర్ మాటల్ని సీరియస్గా తీసుకున్నావా? లేదు మంజరి, కాకపోతే ఓ క్రియేటర్ని టెన్షన్లో పెట్టడం మంచి పద్ధతి కాదు. అదే అదే నా బాధ. లీవ్ ఇట్ కుమార్. ఆయన బాధలు ఆయనవి. అర్థం చేసుకో. నా మాట విని స్క్రిప్ట్లో ఎలా ఉందో అలా తీసేయి. సరేనా? ఓకే, నీకోసం నీకోసం నాలో ఉన్న ఆర్ట్ని అభిమానాన్ని చంపుకుంటున్నాను. ఓకే, ఇదిగో. ఏటట ఫీలింగ్సా? చచా అదేం లేదు. ఏదో కొద్దిగా బాధపడుతున్నాడంతే. ఊబిలో దిగిన తర్వాత తన్నుకు సావడం తప్పదు. ఇవన్నీ మామూలే గాని దా టిఫిన్ తీసుకుందాం. ఆ, పదండి. పద కూర్చో. ఉమ్. తీసుకో. పారగడపనే పెసరట్టు ఉప్మా తింటే మంచి బలం. తిను. మన బొమ్మ స్పీడప్ కావాలంటే చిన్న ఆట ఆడతా. ఏటి కేలుకుతున్నావు? ఆకలి లేదా? మ్మ్హ్మ్. పెద్దగా లేదు. ఇందాక లొకేషన్కి వచ్చే ముందే జ్యూస్ తాగానేమో. సరే ఇదిగో మంజరి, నువ్వు నాకు తినిపించి చాలా రోజులైంది కానీ ఏది తిన్న ముక్కెట్టు కదుగుతాను. ఇప్పుడా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఏది తినబెట్టు. వద్దులేండి. వద్దు, ఆ మాట అనకు. నువ్వు తినిపిస్తే చాలా రుచిగా ఉంటది కానీ కాదనక పెట్టు. గది శ్రీకృష్ణుడికి సత్యభావ పెట్టినట్టు భలేగా ఎట్టావు. వ్యాపారంగా ఉంది. అయ్యో, ఏమైంది? ప్రొడ్యూసర్ గారికి పొల మారితేను నీళ్లు తాగిస్తున్నాను. ఆ, తాగించిన నీళ్లు చాలు గాని
నువ్వు పద, ఒక షాట్ రెడీ. అబ్బా ఉండవయ్యా, ఇంకో 4 ముద్దలు తినిపించని. ఇక్కడ తీరిగ్గా తినిపిస్తూ కూర్చుంటే అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. పద పద. పొద్దున్నే పెసరట్టుప్మా తినకండి, తింటే ఇలాగే పొలబారుతుంది. నేను తినలే, మంజరే తినిపించింది. అదే, మీ తిండి మీరు తింటే గొడవే లేదు, ఇంకోరు తినిపిస్తేనే గొంతుకు అడ్డం పడి గొడవ అవుతుంది అంటాను. అవునా? ఆ, సా సే కాదు, ఆ. ఛ. చా కాదు, చానే. ఎక్కడ నొక్కితే నువ్వు సక్కంగా ఉంటావో తెలిసే చా అన్నా. ఇప్పుడు చూడు, నువ్వు చాటంత స్పీడ్గా తీస్తావు. చాటుకి మధ్యన గ్యాప్ ఇచ్చావనుకో, తినిపిద్దురా మంజరి అని పిలిపిస్తాను. ఈ దెబ్బతో సినిమా 20 రోజుల ముందే అయిపోవాలా? నన్నంత తక్కువ అంచనా మాక. అయితే కలక్క సీతమ్మూర్లో చాలా కట్టలు పడిందన్నమాట. సీతమ్మ కన్నా ఎక్కువ కట్టాలే పడ్డదే తల్లి. అవన్నీ చెప్పుకోవాలి అంటే ఏళ్ళు పుళ్ళు కూడా చాలు. అవునే సిన్ని, పోటుకో కట్టం చొప్పున కళక్క కట్టాలన్నీ కథలుగా ఇన్నావు. షూటింగులు కూడా మానుకుని ఏడుతూ కూకున్నావు. ఎందుకే? ఎందుకంటే ఏడు చెప్పనవ్వా, సీతమ్మూరి కష్టాల్ని పురాణంగా ఎందుకింటారు? పుణ్యం వస్తుందనా? కాదు కదా. ఆడదాన్ని అర్థం చేసుకుంటే చాలని ఆ తీర్నే నేను కలక కష్టాలన్నీ విన్నాను. అర్థం చేసుకున్నావు సరే, ఆదుకునే వయసా నీది? అది చెప్పు. ఆదుకోవటానికి వయసు కాదమ్మా, మనసు ఉండాలి. నేను అక్కని ఆదుకుంటాను, అంతేకాదు అక్క ఒప్పుకుంటే అమ్మ నాన్న అన్నీ నేనే అయ్యి అక్కని అరచేతిలో పెంచుకుంటాను. సిన్ని, అవునవ్వా, అక్కని కన్న కూతుర్లే చూసుకుంటాను. నేనుండగా అక్కకి ఏ కష్టాలు రానివ్వను. ఏడ్చింది ఏటి పని? ఆ ఉండి ఎందుకు పగలగొట్టావు? అక్క కోసం ఇదే పాటిదవ్వా, ఏ పనైనా చేస్తాను. సిన్ని, ముందు పొంగు పట్టవ్వా. ఎందుకే? ముందు పొంగు పట్టు. సరే. మూటెట్టు. చెప్పు. తీసుకెళ్లి కళకకిచ్చాయి. సెట్టప్పు తీర్చేయమను, అక్కడ సాకిరి కూడా మానేయమను. మానెత్తే బతకడం ఎలాగే? నేనున్నానవ్వా, చెప్పానుగా, అక్కని నేను పెంచుతాను. పిచ్చి పిల్ల, మీ అక్క కూడా నీలాంటిదేనే. అది నీలాగే ఒకరి కట్టం ఉత్తినే పోసుకోదు, ఒకరి నీడన బతకమన్నా బతకదు. అయితే పోనీ ఆ డబ్బుని అప్పుగానన్నా తీసుకోమను. సరే, చెప్పి చూస్తాను. చెప్పి చూడటం కాదు, ఒప్పించి తీరాలి. సరే గాని ఓ మాట చెప్పు, అక్కంటే ఎందుకే నీకింత ఇట్టం? చెప్పనా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్క యాక్ట్ చేసిన సినిమాలన్నీ చూస్తూ వచ్చాను. నిజానికి అవి చూస్తూనే పెరిగాను. దాంతో పరిచయం లేకపోయినా అక్కంటే చాలా ఇష్టం, ప్రేమ పుట్టుకొచ్చాయి. అంతే అవ్వా, అంతే. అక్కని నా సొంత మనిషిలా ఊహించుకుంటున్నాను. సొంత మనిషి కాదు, నా ఇంట్లో మనిషి అనుకుంటున్నాను. ఇంట్లో మనిషికి కష్టం వస్తే ఇంటి మనిషి కాక సాయం ఇంకెవరు చేస్తారు? నీ వయసు చిన్నదైనా నీ మనసు ఎంత పెద్దదే. వెళ్ళరానా మరి? అవునే సిన్ని, మరి నీ కాడున్న డబ్బులన్నీ కళాకి ఇచ్చేస్తున్నావు కదా, రేపు పొదునికి నీకు అక్కర్లేదా? ఓ, దాని గురించి నాకు అసలు బెంగే లేదు, బేఫికర్. అలాగెళ్ళి 4 ఏషాలు వేసానంటే కనకమహాలక్ష్మి నట్టింట్లో కళకళలాడిపోద్ది. నువ్వు వెళ్ళరా.
సరసు వద్దమ్మా, అలా చూడకు, కూర్చో. రెండు మూడు నాలుగు ఐదు ఆరు కళా ఆ? కాసేపు కొట్టుని కనిపెట్టుకుంటూ నేను ఇప్పుడే బయటికి వస్తాను. అలాగేనయ్యా. డాడీ ఏంటమ్మా, కావాలి ఏం కావాలి? బిస్కెట్లు. బిస్కెట్లా? వద్దమ్మా, అవి ఎప్పటివో ఏమిటో. కావాలంటే నీకు మరో చోట కొనిస్తాను. కావాలి కావాలి. ఓకే, నీ ఇష్టం. కళా ఈ పని ఎక్కడితో ఆపేసి అక్కడ కందిపప్పుకి పురుగు పెట్టేట్టుంది, వెళ్ళి ఎండయి